మొన్న జానపల్ ఒక స్టోరీ చెప్తున్నాడు. అమ్మ బాబు ఆ స్టోరీ విని బుర్రలు పాడైపోయింది. ఆయనకు ఒక ఆమె అడిగిందంట, ఈయన ఏ చర్చికి వెళ్ళాలి అని అడిగిందంట. అంటే ఈయన బెల్లంపల్లి వెళ్ళమంటే వెళ్ళిండంట. ఆ అమ్మాయి బెల్లంపల్లి దగ్గర వెళ్ళిందంట. వెళ్తే అక్కడ పరిస్థితులు అన్నీ బాగాలేదంట. అక్కడంతా ఏదో డబ్బు కోసమే ఏదో మాట్లాడుతున్నట్టుగా అన్నీ అనేసరికి మళ్ళీ జానపాల్ దగ్గరికి వచ్చి, అయ్యా జానపాల్ గారు ఎక్కడికి వెళ్ళాలంటే ఈయన హైదరాబాద్ వెళ్ళమన్నాడంట. హైదరాబాద్కి వెళ్తే ఆ సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి అంట. వాళ్ళు వచ్చి ఎక్కడో విజయవాడ వెళ్ళమంటే అక్కడ సేమ్ అదే పరిస్థితి అట. మరి ఆయన అన్నదంట, అయ్యా మరి మేము ఎలా మరి దేవుణ్ణి వదిలేలా మరి అన్నదంట. ఈడంట మరి ఏమో మరి ఏ చర్చికి వెళ్తావు నీ ఇష్టం అన్నాడంట. అసలు ఆమె ఈయన దగ్గర వచ్చి అడగాల, భూప్రపంచంలో అక్కడ పాస్టర్లే లేరా? ఇతని ఉద్దేశం ఏంటి? భూమి మీద ఉన్న పాస్టర్లు అందరూ వేరు, ఇతను వేరు, ఇతనే పరిశుద్ధుడు, ఇతనే మంచి పాస్టరు. ఏం పబ్లిసిటీ ఎంత అమ్మ బాబోయ్! అది వింటుంటేనే బుర్రలు పాడైపోతుంది. ఆమె వచ్చాట ఈయనకే అడగడం అట. ఇక పాస్టర్లే లేరు భూమి మీద అడగడానికి. ఈయనకట్ట ఇక తెలియదట, ఏ పాస్టర్ మంచోడు కూడా తెలియదట ఈయనకి. అంటే ఇతనే మంచోడు భూమి మీద, ఇతనికి మించిన మంచి పాస్టర్ మరెవాడు లేడు. ఎంత పబ్లిసిటీ స్టంట్ మనోడు. ఆమె వచ్చి ఈయనకే అడగడం ఏంది? బోలెడు మంది ఉన్నారు కదా పాస్టర్లు, అడగొచ్చు కదా. అంత ఘోరమైన మనుషులు కదండి అసలు. సరేలే, ఇక ఈయన అంతా అయోమయం గాడ్ సర్వీస్ లాగానే ఉంది జానపాల్ పరిస్థితి. ఆయన అలాంటి పబ్లిసిటీ స్టంట్ల కోసం ఎన్ని కబుర్లో అమ్మ బాబోయ్. జానపాలు దారుణం అయిపోయినటువంటి పరిస్థితులు. మాటలా, ఇంత దారుణమైనటువంటి మాటలా? ఏటో నేనే ఏదో గొప్ప పాస్టర్ని, నాకు మించిన వేరే పాస్టర్లు ఎవరు లేరు అనేటటువంటి మాటలా? ఏం మాటలేండి బాబు, బుర్రలేని మాటలు, బుర్రపడ మాటలు. సరేలే, ఆయన ఇష్టమైన విజ్ఞతకి వదిలేద్దాం. కానీ సేవకులు సేవ చేస్తున్నారు, ఎంతో ప్రయాసపడి సేవ చేస్తున్నటువంటి సేవకులు కుప్పలు తెప్పల మంది ఉన్నారు. ఒకరిద్దరిని బట్టి అందరినీ చెడుగా చిత్రీకరించడం అనేది ఇది దుర్బుద్ధి. జానపాల్ మనసు ప్రభుని యేసునామములో మారునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జానపాల్ లాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అలాంటి దుర్బుద్ధి దుర్మాటల వలన పరిచర్యలు పాడవుతున్నాయి. చాలామంది సేవకులు మంచి పాస్టర్లు ఉన్నారు. అలాంటి వారిని మనం గుర్తించాలి. అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారిని మనం ప్రేమించాలి.